ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చిన్ని ఇచ్చిన బొమ్మ పలగొట్టిన మ్యాడీ అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. అందరికి నర్మంత సిరి వచ్చినప్పుడు పొగరు మాత్రం వస్తుంది, కానీ నీతో పాటు అక్క చెల్లెళ్ళాక పొగరు చిగురు అన్నీ వచ్చేసాయి, అవన్నీ నేను కట్ చేస్తాను ఆగు అని అంటే నీకెందుకు ఎంత పొగరు అని లోకి అంటది. చూసుకోకుండానే నువ్వు ఇంత మిర్చిపడినప్పుడు నేను మ్యాడీ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు నేను చూసుకొని ముడిచిపడనా అని అంటే ముడిచిపడు నాగవాళ్ళ ఆంటీ నీకు ఎలా బుద్ధి చెప్పాలనో అలా బుద్ధి చెప్తుందని లోకి అంటది. అంటే నీలాంటి బుద్ధి లేని నాను అంటావా అంటే అవును, బుద్ధి లేదు కాబట్టి బుద్ధి లేని అన్నాను, బుద్ధి లేని వాళ్ళు కాబట్టి ఇట్లా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తారు అని బుద్ధి లేదు కాబట్టి మ్యాడీ నాతో క్లోజ్గా ఉంటే నువ్వు తట్టుకోలేకపోయినావు, కిస్ డే చూసే ఇంత తట్టుకోలేకపోతున్నావు, రేపు వ్యాలంటైన్స్ డే ఉంది, వ్యాలంటైన్స్ డే రోజు మేమిద్దరం క్లోజ్గా ఉంటే నువ్వు ఏమైపోతావో అని అంటే మ్యాడీ నిన్ను బయటికి వెళ్ళగొడితే నువ్వేమైపోతావో అని అంటది. బయటికి వెళ్ళగొడతాడంటే ఆ విషయం తెలిసినాక గిట్ట మ్యాడీ నాతో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునేటట్లు నేను చేసుకుంటాను, అప్పుడు గిట్ట నేను సెల్ఫీ తీసి నీకు పంపిస్తాను, అప్పుడు చూసుకొని కులుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది మధు. అంటే ఇలా మాట్లాడుతుంది. ఇది చిన్ని అని తెలిసినాక మ్యాడీ ఎందుకు వ్యాలంటైన్స్ డే జరుపుకుంటాడు, దీని కాన్ఫిడెంట్ ఏంటి, చీ అలా జరగకూడదు అని మన లోకే అనుకుంటాడు. ఇంకా రౌడీ మాట్లాడుతుంటాడు. కొడతారు, రౌడీని కొట్టేసి ఒక ఆడపిల్లని చంపలేకపోయావా, నువ్వేం ప్రొఫెషనల్ కిల్లర్వి అసలు అంటే మేడం గారు వచ్చేసారు అందుకే భయమై పొడవలేను అని అంటే మేడం గారు వస్తే నువ్వు భయపడతావా, అలా భయపడే వాళ్ళు ఈ ప్రొఫెషన్కి రావద్దు అని వెళ్ళగొడతారనమాట. తర్వాత ఆ మధుకి రోజుకి ఆయుష్ పెరిగిపోతుంది, నా ఆయుష్ తగ్గిపోతుంది, తనని ఎప్పుడూ తొందరగా చంపేయాలి అని అనుకుంటాడు అనమాట. తనని చంపేస్తేనే నా ఆయుష్ పెరుగుతుంది, లేకపోతే నా ఆయుష్ తగ్గుతుంది అని సార్ ప్లాన్ చేస్తాను అని అంటే ఇప్పుడైతే ఏం ప్లాన్ చేయకు, ఎందుకంటే ఇంట్లో అందరికీ డౌట్ వచ్చింది నాగవల్లితో సహా అందరికీ, అయితే ఇప్పుడు ఏం ప్లాన్ చేయకు, కొన్ని రోజులు అయినాక చేయాలంటే కొన్ని రోజులు అంటే నెల అలా టైం తీసుకోకు, కొంచెం తొందరగానే ఆ మధుని ఫినిష్ చేసే అంటే సరే సార్ అని చెప్తాను. సరే ఆ చిన్ని మిస్ అయింది అనుకో నీ ప్రాణం మిస్ అవుతుంది చూసుకో అని అంటాడు. సోఫాలో కూర్చొని నవ్వుతూ ఉంటాడు అనమాట. ఏం చూస్తున్నావు అంటే కామెడీ చూస్తున్నా అంటే మన లైఫ్ కూడా కామెడీ అయిందంటే ట్రాజడీ ఉండడం కన్నా కామెడీ ఉండడం మంచిదే కదా అంటే వాళ్ళకి అంటే ట్రాజడీ అంటే ఈ రోజు ఏం డే అని అంటే మండే ట్యూస్డే అంటే రేపు ఏం డే ట్యూస్డే అని అంటాడు. అయితే అసలు ఈ వీక్ ఏం జరుగుతుంది తెలుసా అని అంటే ఏం జరుగుతుంది అని అంటే వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. లవర్స్ అనేది వ్యాలంటైన్స్ డే రోజు ఒకటి జరుపుకుంటారు, ఒక రోజు అగ్ డే, ఒక రోజు కిస్ డే, ఒక రోజు డే అని జరుపుకుంటారు. కానీ నీకు నా మీద ప్రేమ ఉందా, నీకు అవన్నీ గుర్తిగా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా అని అంటే సెలబ్రేట్ చేసుకోమను, నేనేమన్నా వద్దన్నా అంటే వద్దంటానే అంటే ఏమేమిట్రా మొద్దు, మళ్ళీ నాకు సెలబ్రేట్ చేయవా, నాకు రోజు ఒక డే చేయవా అని అలా సెలబ్రేట్ చేయలేవంటే నీకు నా మీద ప్రేమ లేనంటూ అర్థం అని అంటది. అంటే ఏంటేంటి అయితే నువ్వు గిట్ట నాకు సెలబ్రేట్ చేసలేవు కదా, నీకిట నా మీద ప్రేమ లేదంటే నా గుండెల్లో చాలా ఉంది ప్రేమ అని అంటే సరే తెచ్చి చూపించు అని అంటాడు. ఓపెన్ చేసి చూస్తాను నీ ప్రేమ ఎంత ఉందో అని అంటే నీకు మెంటలే కింద మనసు ఎలా ఓపెన్ చేసి చూస్తానంటున్నావు, అలా ఇలా కనిపిస్తుంది అని అంటది అనమాట. అవును కదా, నీ మనసులో ఎలా అయితే కనిపించదో నా మనసులో గిట్ట ఉన్న ప్రేమ బయటికి కనిపించదు అని అంటాడు. వారు చూస్తే కనిపిస్తుంది అని అంటే అబ్బా ఏం డైలాగ్ కొట్టావు అంటే థ్యాంక్స్ అని అంటాడు అనమాట. ఏం థ్యాంక్స్ అంటే జరపడం రాదు కానీ డైలాగ్ కొట్టడం చాలా బాగొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కూర్చొని ఆలోచిస్తుంది అనమాట. మన జీవితాలు ఏంటి ఇలా ఒకరికొకరు మనం ఇంత ప్రేమించుకుంటున్నాం కానీ మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతున్నాను నేను, నువ్వు మధుని ఎంత ప్రేమిస్తున్నావు, అసలు నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నిన్ను అని మధు ఆలోచిస్తూ కూర్చుంటాను అనమాట. బెడ్ రోజు ఒక డే సెలబ్రేట్ చేస్తున్నావు, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ ఒక పక్క గిల్టీగా ఫీలింగ్ వస్తుంది నాకు, నేనే చిన్నని చెప్పేస్తాను అని అంటాడు. అప్పుడే మ్యాడీ వస్తాడు అనమాట. మధు అని అంటాడు. కూర్చొని ఆలోచిస్తుంది అనమాట. మన జీవితాలు ఏంటి ఇలా ఒకరికొకరు మనం ఇంత ప్రేమించుకుంటున్నాం కానీ మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతున్నాను నేను, నువ్వు మధుని ఎంత ప్రేమిస్తున్నావు, అసలు నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నిన్ను అని మధు ఆలోచిస్తూ కూర్చుంటాడు అనమాట. బెడ్ రోజు ఒక డే సెలబ్రేట్ చేస్తున్నావు, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ ఒక పక్క గిల్టీగా ఫీలింగ్ వస్తుంది నాకు, నేనే చిన్నని చెప్పేస్తాను అని అంటాడు. అప్పుడే మ్యాడీ వస్తాడు అనమాట. మధు అని అంటాడు. మ్యాడీ వచ్చి బట్టలు తెస్తాడనమాట. బట్టలు తెస్తే బట్టలు మన కోసం తెచ్చాను వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం, ఇప్పుడేం చూడకు రేపు చూసి రేపు వేసుకుందామని చెప్పేసి కబోర్డ్లో పెట్టంటే కబోర్డ్లో పెడతాడనమాట. పెట్టగానే మ్యాడీ వాటర్ తాగుతూ నీకు ఒక విషయం చెప్పాలి మ్యాడీ, నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను, నా పేరు మధు కాదు, నా పేరు చిన్ని అని చెప్పి మా అమ్మ నిర్దోషి అని నిరూపించినాకనే నేను చిన్ని అని చెప్దాం అనుకున్నాను, మా అమ్మ చాలా నిర్దోషి, మా అమ్మ ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్తుంటాడు అనమాట. చెప్పగానే అక్కడ తిరగగానే మన మ్యాడీ ఉండడు వెళ్ళిపోతాడు. అక్కడ నాగవల్లి ఉంటుంది. నాగవల్లి ఉండి ఓ నీ నోటి నుంచే నువ్వు నిజం చెప్పేశావా, కానీ మ్యాడీ వినకుండానే వెళ్ళిపోయాడు కదా అని అంటది. తర్వాత నేను చెప్పాను కదా నీ నోటి నుంచే నువ్వు నిజం చెప్తావని, ఇప్పుడు ఏం చేద్దాం మ్యాడీ వినకుండా వెళ్ళిపోయాడు అని అంటది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు భయపడ్డావు అని అంటది అనమాట. ఏమి అబద్ధాలు చెప్పావంటే మీ అమ్మ చంపలేదు అని అబద్ధం చెప్పావు, అలాగే ఇప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు తెలుసా అని
చెప్పేస్తే నువ్వు ఓడిపోతావో నేను చేసిన ఛాలెంజ్లో ఓడిపోతావేమో అని నువ్వు అబద్ధం చెప్పి మ్యాడీకి దగ్గర అవ్వాలనుకున్నావు కదా అని అంటే, లేదు నేను ఒక మధులా ఇలా ప్రేమ చూపిస్తుంటే నేను మ్యాడీని ఎందుకు మోసం చేయాలి, మా చిన్నికే దక్కాలి ఆ ప్రేమ అంతా అని నేను నిజం చెప్పాలనుకుంటున్నాను, నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా నిజం చెప్తాను అని అంటే, నువ్వే కదా వ్యాలంటైన్స్ డే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అని అంటది. మధుని ఏడ్పించడానికి లోకి ఒక ప్లాన్ వేస్తుందనమాట. శ్రేయ వస్తుంది, ఏంటి అలా ఉన్నామని అంటే, ఏం లేదు చిన్నికి సంబంధించిన ఏమైనా బొమ్మలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా మ్యాడీ దగ్గర అంటే, ఒకటి పెళ్లికూతురు బొమ్మ ఉంది అని చెప్తాను అనమాట. ఎందుకోసం అంటే, ఏం లేదు నేను ఇప్పుడే వస్తానని మ్యాడీ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ పెళ్లికూతురు బొమ్మ తీసుకొని ఇది ఎలాగలో హాల్లో పెడదాం, మ్యాడీ కోపం వస్తుంది, అప్పుడు ఇది పలగొడతాడు, అప్పుడు చిన్నికి చాలా బాధ అవుతుంది అని అంటాడనమాట. అప్పుడే మ్యాడీ వస్తాడు, వచ్చి లోకి ఆ బొమ్మ ఎందుకు తీసుకున్నావు అని అంటాడనమాట. గట్టిగా అరుస్తాడు, అందరు వచ్చేస్తారు. అందరు రాగానే వ్యాలంటైన్స్ డే కదా, మధుకి ఏదైనా గిఫ్ట్ ఇస్తావని, నీకు ఇష్టమైన బొమ్మ ఏమన్నా ఇస్తావేమో అని నీ రూమ్కి వచ్చి వెతికాను, చూస్తే గానీ ఈ బొమ్మ కనిపించింది అని. పెళ్లి కూతురు బొమ్మ మీ పెళ్ళానికి గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందని తీసాను అని అంటే, తీసి పలగొడతాడు దాన్ని. చిన్ని జ్ఞాపకాలు ఏమి నా దగ్గర ఉండకూడదు, ఎవరు చిన్ని గురించి నా ముందర తీయకూడదు అని అంటాడు అనమాట. ఏంటి నాన్న చిన్ని మీద నీకు కోపం పోయింది కదా, ఎందుకు హాఫ్ టికెట్ వచ్చినప్పుడు నీకు చిన్ని ఏదో చెప్పాలన్నప్పుడు నీకు చిన్ని మీద ఉన్న కోపం పోయింది కదా అని అంటది అనమాట. అంటే లేదు ఆమె చేసే ప్రవర్తన వల్ల నాకు మళ్ళీ కోపం పెరిగింది, ఏదో నిజం చెప్పాలనుకునేటప్పుడు అప్పుడే వచ్చి చెప్పాలి కదా, ఇంతవరకు చెప్పకుండా ఎందుకుంది అని అంట. కనీసం ఫోన్ చేశానా చెప్పాలి కదా అమ్మా, ఆమె నిజాలు చెప్తానని నన్ను చీట్ చేస్తుంది అని అంటాడు. నా దగ్గర నాటకాలు ఆడుతున్నది, అందుకే ఆ చీటర్ గురించి అప్పుడే నేను తనను వదిలేశాను, తనని జ్ఞాపకాలు గిట్ట నాకు అవసరం లేదు అని. చీటర్ గురించి ఎవరు నా ముందర తీసుకురాకండి ఆ పేరుని అని అంటాడు అనమాట. తర్వాత మన నాగవల్లి అంటది, చిన్ని మీద ఎంత కోపంగా ఉందో ఇప్పటికీ అర్థమైండొచ్చు తినికి అని అంటాడు. తర్వాత ఇదే మధు అని తెలిస్తే ఏమైపోతాడో మ్యాడీ అని దేవా అనుకొని వెళ్ళిపోతారు అనమాట. లోకి వచ్చి డాన్స్ చేస్తారు అనమాట, హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. నేను అనుకున్నట్లు మధు బాధపడ్డది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత మన మధు వచ్చి వీడు పాటలు బంద్ చేసి నువ్వు కిస్ డే రోజు ఫోటోస్ చేసి నాకు చూపించినప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నేను గిట్ట ఇప్పుడు నేను బాధ పెట్టినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని. అమ్మ పడగొట్టినప్పుడు నీ ఫోటో తీసేద్దుండే, అరే గ్రూప్ ఫోటోలన్నా తీసుకోలేం కదా అని అంటదనమాట. అయితే నువ్వు మారవా ఇప్పటికీ అసలు మారవా, మన ఇద్దరము మేనమామ సొంత చుట్టాలం అవుతాం మనం ఇద్దరము, ఎందుకలా నాకు సంసారాన్ని ఖరాబ్ చేయాలని అనుకుంటున్నావు నువ్వు, నాది ఖరాబ్ అయిపోతే నీది కూడా ఖరాబ్ అయిపోతుంది కదా, ఒకసారి నేను నిజం బయట పెడితే చందుని ఇంకా అత్తయ్యని తీసుకొస్తే నేను మెడ కట్టుకొని బయటికి వెళ్ళగొడతారు అనేసరికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.